Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. DSA ప్రత్యేకం విద్యారంగంపై కమిటీలు కమిషన్లు ప్రాముఖ్యత. కమిటీలు కమిషన్లు సంవత్సరం అంశం మెకాలే ప్రతిపాదనలు 1835 అధోముఖ వడపోత సిద్ధాంతం ప్రతిపాదన. వుడ్స్ డిస్పాచ్ 1854 భారతదేశ విద్యా విధానం నిర్మాణం గురించి. హంటర్ కమిషన్ 1882 ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులపై. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902 విజ్ఞాన సముపార్జనకే కాక వ్యక్తిశీల నిర్మాణానికి దోహదపడే విద్యా విధానానికి. గోఖలే తీర్మానం 1910 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కోసం. షాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 1948 విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడం. బీసీ కేర్ కమిటీ 1948 నుండి 50 మధ్య ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ప్రభుత్వాల మధ్య సంబంధాలపై. మొదలయార్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ 1952 నుండి 53 మధ్య సెకండరీ విద్యలో సంస్కరణలకై. కొఠారి కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ 1964 నుండి 66 మధ్య అన్ని స్థాయిలలోని విద్యా విధాన పరిశీలనకై. జాతీయ విద్యా విధానం 1968 కొఠారి కమిషన్ సూచనల ఆధారంగా రూపొందించబడింది. స్వర్ణసింగ్ కమిటీ 1976 విద్య వ్యవసాయం ఉమ్మడి జాబితాలో చేర్చమని సూచించింది. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 1968 విద్యా విధానం సమీక్షకై. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1977 వృత్తి విద్యా సమీక్షకై. చటోపాధ్యాయ కమిషన్ 1985 ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతను గురించి. భారత జాతీయ విద్యా విధానం 1986 విద్యా వాస్తవాల్లో విధాన దృక్పథం అనే పేరుతో రూపొందించబడింది. రామ్మూర్తి కమిటీ 1990 1986 విద్యా విధానం అమలు తీరు పరిశీలనకై. జనార్దన్ రెడ్డి కమిటీ 1992 1986 విద్యా విధానం పరిశీలనకై. పిఓఏ 1992 1992 1986 విద్యా విధానం అమలుకు కార్యాచరణ పథకం. యశ్పాల్ కమిటీ 1993 పిల్లల పాఠ్యపుస్తకాల బరువుపై. వైఎన్ చతుర్వేది కమిటీ 1993 యశ్పాల్ కమిటీ సిఫార్సుల పరిశీలనకై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.